వర్గాల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి అన్నగారు బైర్ నరేష్ అన్నగారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండల కేంద్రానికి విచ్చేసినటువంటి అన్నగారికి అపూర్వమైన స్వాగతానికి జేబీఎం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైర్ నరేష్ గారు మరియు ఉచిత టీచర్లకు దయా సంఘాల ఆధ్వర్యంలో కేవీపీ సంరక్షణ సంఘం మరియు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో కంట్రోల్ మండల కేంద్రంలో నుంచి ప్రత్యేక ఆహ్వానాలు జాతీయ స్థాయిలో కానీ అంబేద్కర్ వాదాన్ని పూలే పెరియార్ వాదాన్ని తనవంతు దంపతులు చిరకాలంగా ఉన్నటువంటి అణచివేతకు అనగారిన వర్గాలను శ్రేయస్కోసం మన కూతురు తీసుకుంటూ సంతోషం కూడా పెట్టుకొని మన మహనీయులు పూలే పెరియార్ అంబేద్కర్ కాల్చిన మరియు ఇతరత్ర మహనీయుల ఆలోచన విధానాలను నిరంతరం జాతికి సేవ చేస్తూ మన నష్టోడ మండలానికి రావడం జరిగింది. మనకి ఇదే హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మరి అమూల్యమైన సందేశాన్ని ఇక్కడ మనకు మండల కింద వినిపించాల్సిందిగా కోరుతున్నాను. మనిషి వర్ధిల్లాలి, మానవత్వం వర్ధిల్లాలి, కులమతాలు మూఢనమ్మకాలు నశించాలి. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి మానుకోట మహిబాద్ జిల్లా నరసింహులపేట మండలానికి రావడం జరిగింది. మహిబాద్లో ఒక సామాజిక ఉద్యమకారురాలు మా మిసెస్ సుజాత టీచర్ వెళ్ళి వస్తున్న క్రమంలో మన సోదరులు మిత్రులు ప్రేమతో మా మండల కేంద్రానికి రావాలి బ్రదర్ దారిలోనే అని చెప్పడంతో సాగర్ అన్న మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ సమిష్టిగా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు, వృత్తుల్లో ఉన్నవారు అందరూ కూడా ప్రేమగా సాదరంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీరు ఏదైతే ప్రేమతో వీళ్ళు సమాజాన్ని చైతన్యపరుస్తున్న మా వాళ్ళు, మా అందరి బంధువులు అని మా పట్ల మీరు ఏ ప్రేమనైతే చూపారో దానిని 100% కాపాడుకుంటాము. గతంలో 4 ఏళ్ల క్రితం బైర్ నరేష్ అంటే ఏదో ఆకతాయిగా దేవుడిని విమర్శించాడని అన్నారు. కానీ అది పూర్తిగా తప్పు. ఏ ఒక్క దేవుడిని, ఏ ఒక్క మతాన్ని అవమానించలేదు, కించపరచలేదు. టీవీ ఛానళ్ళ వారు మతాన్ని దేవుడికి రాజకీయంగా వాడుకోవాలనుకునే స్వార్థ పనులు మాత్రమే నా వీడియోని ఎడిట్ చేసి పదే పదే చూపించి బైర్ నరేష్ అంటే దేవుళ్ళని కించేవాడు అన్నారు. నేను ఈరోజు ఒక ప్రకటన చేస్తాను. బైర్ నరేష్ ఏదైనా ఒక దేవుడిని అరై గురయ్యని కానీ, వారి వీర్యాన్ని కానీ, కించపరిచినట్టుగా కానీ, అవమానించినట్టుగా కానీ ఒక్కరు నిరూపించిన 10 లక్షల రూపాయలు నేను సవాలు విసురుతున్నాను. ఇది ఏదో ఆకతాయిగా అంటున్న మాట కాదు. నేను ప్రజలందరిలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టాలని, కులమత భేదాలను పోగొట్టాలని, మానవత్వాన్ని కల్పించి మానవ సంబంధాలను పెంపొందించి విజ్ఞానవంతమైన ఒక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలని కలలుగానే ఒక సామాజిక కార్యకర్తలు. మూఢనమ్మకాలు అనే అంశం మీదనే PhD పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీకి అందించి డాక్టరేట్ పొందిన విద్యావంతులు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలలో పాల్గొని ఉపన్యాసకుడిగా, ఉద్యమకారుడిగా, పోలీసు దెబ్బలు తిని నాయకత్వం వహించినటువంటి నాయకుడిని. ఆ ప్రయాణంలో స్పీకర్ మధుసూదనాచారి గారితో ఆయన అంతకుముందు గెలవకముందే ఈ నరసింహులపేటకి నేను వక్తగా కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళాను. తెలంగాణ రాష్ట్రం రావకముందు జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంలో కూడా, ఇక్కడ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల జాతరలు జరిగినా, ఎక్కడైనా పెద్ద పెద్ద పండుగలు జరిగినా కూడా, ఈవెన్ అన్నపురెడ్డిపల్లిలో శివరాత్రి రోజు 30,000 మంది శివభక్తుల సమక్షంలో మూఢనమ్మకాలు నమ్మద్దని మాట్లాడిన వ్యక్తిని. అనేక చోట్ల వినాయక మండపాల దగ్గరికి వెళ్ళి మీ భక్తి, మీలో ఐక్యతను పెంచాలి, మిమ్మల్ని సమిష్టిగా అయ్యప్ప పడి పూజ చేసుకున్న చోటికి కూడా స్పీకర్గా వెళ్ళి నేను వ్యక్తిగతంగా ఏ దేవుని నమ్మను, కానీ మీరు ఈ 41 రోజులు ఎట్లా ఐక్యంగా ఉంటున్నారో, నిష్ఠగా ఉంటున్నారో తర్వాత కూడా ఉండాలని చెప్పినటువంటి వ్యక్తిని. అనేక గుడులకి, చర్చిలకి, మసీదులకు వెళ్ళి ప్రజల్ని నిరంతరం నా ఉపన్యాసాలతో ఆలోచింపజేయడానికి ప్రయత్నిస్తూ సైకాలజిస్ట్గా అన్ని స్కూళ్ళు, కాలేజీలు తిరిగే నన్ను ఒక 4 సంవత్సరాల క్రితము సమాజంలో దోషిగా నిలబెట్టారు. మతాన్ని బుర్ర తెప్పించుకొని దేవుని రాజకీయాలకు పెట్టుకొని దోచుకునే దొంగలు చేసిన కుట్ర. కానీ సామాన్య ప్రజలందరూ క్రమక్రమంగా అరే నరేష్ అనే తమ్ముడు ఏం మాట్లాడాడు, మరి ఆయన నిజంగా అహంకారంతో మాట్లాడా,
దేవుని అవమానించి కించపరచడమైన ఉద్దేశమా, సమాజాన్ని చైతన్యం చేయడమైన ఉద్దేశమా, ఆయన విద్యావంతుడా లేక ఏదో ఆవేశంగా రెచ్చగొట్టే మూర్ఖుడా అని ప్రజలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో మేము చేస్తున్న పని, మా త్యాగము, మా పని, మా క్రమశిక్షణ, మేము పాటించే విలువలే మమ్మల్ని కాపాడుతూ వచ్చాయి. మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగము, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి శాంతి మార్గము, బుద్ధుడు ఇచ్చిన మార్గము, పూలే దంపతులు ఇచ్చిన విద్యా మార్గం ద్వారానే ఈరోజు మేము బతికి ఉన్నాము మిత్రులారా. నేను మా ఆవిడ మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచర్, నేను ఒక సైకాలజిస్ట్ని, యూట్యూబర్ని, వ్యవసాయదారుని, అనేక పనులు చేస్తూ మా నలుగురు పిల్లల్ని, 2 మగపిల్లలు మాకు, 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాము. మా నలుగురు పిల్లల్ని బుద్ధిగా చదివించుకుంటూ, మా ఉద్యోగాలు, మా బతుకుదెరువు మేము చూసుకుంటూ వీలైనంత సమయాన్ని పూలే అంబేద్కర్ విగ్రహావిష్కరణలు కానీ, రాజ్యాంగంపై అవగాహన కలిగించడం కానీ, మూఢనమ్మకాలపై అవగాహన కలిగించడం కానీ, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జరగడం కానీ, ఇంకెక్కడైనా ఆడపిల్లలకి అత్యాచారాలు దుర్మార్గాలు జరిగినప్పుడు మా కడుపు కోతగా భావించి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం తప్ప ఈ సమాజాన్ని కులాలుగా చీల్చట్లేదు, మతాలుగా చీల్చట్లేదు. దేవుడి భక్తితో ఉన్న వాళ్ళని బాధ పెట్టి మేము ఈ సమాజంలో మార్పు తేవాలనుకోవట్లేదు. అందుకే 2.5 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించాము. దాని ఆధ్వర్యంలో జిల్లాకు వెళ్తున్నాము. 100 జిల్లాలకు వెళ్ళి కమిటీలు వేశాము. దాదాపు 3,500 మంది మాలాంటి వాళ్ళని సమీకరించాము. ఇందులో ముస్లింలను, క్రైస్తవులను, హిందువులను, కులాలు మతాలు లేకుండా సమాజ మార్పు కోరే వాళ్ళందరినీ కలుపుకొని పోతా ఉన్నాం మిత్రులారా. మరి ఆ క్రమంలోనే ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది విశాఖపట్నంలో, బెంగళూరులో, చెన్నైలో, అలాగే ముంబైలో, మహారాష్ట్రలో, హైదరాబాదు, వరంగల్లో, విజయవాడలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో మీరంతా పాల్గొన్నారు. మరి నరసింహులపేట అంటేనే ఒక ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ, కులమతాలను పక్కన పెట్టి ఐకమత్యంని చాటేటువంటి ఒక భిన్నమైన చైతన్యమైనటువంటి ప్రాంతం. ఈ గ్రామానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా పత్రిక ద్వారా, వీడియో ద్వారా, ఇక్కడ ఉన్న మీ అందరి ద్వారా సమాజానికి కోరుతున్నాను, ప్రజలారా, కాలం మారినా కొద్దీ మనం విజ్ఞానం వైపు వెళ్ళాలి. ఆధునిక శాస్త్ర సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కొద్దీ మనం మరింత సులభంగా జీవిస్తూ ఆనందంగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇంకా కాలం మారినా కొద్దీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెంది ఆర్థికంగా ధనవంతులవుతున్న కొద్దీ మనిషి ఆలోచన శక్తి తగ్గిపోతుంది. దయ్యాలని, భూతాలని, మంత్రాలని, తంత్రాలని, బాణమతని, చేతబడని, చెడుపని, చిల్లకని, ఆదివారం వస్తే నిమ్మకాయలతో, కోడిగుడ్లతో, అలాగే రకరకాల సందర్భాల్లో మోసపోతున్నారు. మీ దేవుడు, మీ దైవము మీ ఇంట్లో ఒక గంట సేపు మొక్కుకొని బయటకు వచ్చి మనసు నిమ్మలంగా ఉండడానికి ఉపయోగపడాలి, మనిషిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడాలి, సన్మార్గంలో నడిపించడానికి, మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి, తప్పు చేయకుండా కంట్రోల్ చేయడానికి దైవం పనికి రావాలి. కానీ ఈరోజు మూఢనమ్మకాలు పెరిగిపోయి మనుషులను చంపుకునే స్థితిలోకి వచ్చింది. నేను ఈరోజుకు 3 రోజుల క్రితము చిత్తూరు జిల్లాకు వెళ్ళాను. అక్కడ కాగతి అనే గ్రామంలో స్కూలు అంగన్వాడీ అన్నం తినే కాడ పిచ్చి ముక్కు వేస్తే ఆ ముక్కు దయ్యం ముక్కు అనుకొని ఒక చిన్న పిల్లవాడు 2 తరగతి 7 సంవత్సరాల అబ్బాయి దాన్ని దాటి భయపడ్డాడు. చుట్టూ ఉన్న పిల్లలందరూ కలిసి, అరే నువ్వు అది దాటావు, రాత్రి నీకు రాక్షసులు వస్తారు, నీకు పిశాచం వచ్చి నేను కట్టుకుంటుందంటే వాడికి 3 రోజులు జ్వరం వచ్చింది. ఆదివారం రోజు వాడు పుట్టినరోజు జరుపుకున్నాడు. పిల్లవారి సోమవారం పొద్దున శివమై ఉన్నాడు. నేను వాళ్ళ తండ్రి శ్రీనివాస్ గారిని, వాళ్ళమ్మ పూజని వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి కలిసి వచ్చాను. ఆ మరుసటి రోజు, మొన్న శివరాత్రి రోజు మనమందరం జాగారం ఉండి, నేను ఉండకపోవచ్చు కానీ నమ్మకస్తులు అందరూ శివుడికి జాగారం ఉండి, ఉపవాసం ఉండి పూజ చేస్తుంటే ఒక దుర్మార్గుడు అక్కడ తొగట వీర క్షత్రియ బిడ్డని, రిషికా ప్రియాని 7 సంవత్సరాల అమ్మాయిని మదనపల్లి టౌన్లో విపరీతంగా రేప్ చేసి ఒక డ్రమ్ములో ముంచి చంపేశారు. ఆ విషయం తెలిసి నేను అక్కడి నుంచి మరొక 6-7 గంటలు ప్రయాణం చేసి ఆ ఊరికి వెళ్ళి ఆ తల్లిదండ్రులు కలిశాను మిత్రులారా. గోపి వాడు పులేందర వాడి పేరు, వాడు చంపేశాడు. ఆ తల్లిదండ్రులకు వెళ్ళి సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ బంధుమిత్రులందరినీ కూర్చోబెట్టి ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే మద్యపానం నిషేధం కోసం పాటుపడాలని, డ్రగ్స్ పోవాలని, గంజాయి బ్యాచ్ పెరగడం వల్ల ఈ దాడులు జరుగుతున్నాయని, ఈ మూడింటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి 5 ఎకరాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేసి అక్కడ అన్ని సామాజిక వర్గాల వాళ్ళని ఉద్యమించడంలో మా గొంతును వినిపించి వచ్చాము. కాబట్టి ఈ సమాజానికి సంఘ సంస్కర్తలు కావాలి. కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలిపే మనుషులు కావాలి.
సమస్యలని సమస్యగా గుర్తించి పరిశోధించి పరిష్కారం కోసం ఆలోచించే మనుషులు చాలా అవసరము. రోజు రోజుకి వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకు పరిమితం అయిపోతున్నారు. అది కాస్త పక్కింట్లో చచ్చిపోతే కూడా డోర్ వేసుకొని టీవీ సౌండ్ పెంచుకునే పరిస్థితి వచ్చింది. ఒక మనిషి చచ్చిపోతే వాడు మన కులం కాదు అని వెళ్ళకుండా ఉంటున్నారు. ఏదో రాజకీయ నాయకులు, వార్డు మెంబర్లో లేదా ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రాజకీయ ఆసక్తి ఉన్న 10-20 మంది మాత్రమే అన్ని కులాలలో వచ్చి ఆ శవం దగ్గర నించుంటున్నారు తప్ప వేరే కులం వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మన మధ్యనే యువత చదువును మధ్యలో ఆపేస్తే వాళ్ళు పని వైపు వెళ్ళాలి, కానీ పని వైపు వెళ్లకుండా ఆకతాయిగా ఉంటున్నారు. దానివల్ల ఖాళీగా ఉన్న వాళ్ళ మెదడులో చెత్త చేరిపోతుంది. ఒక స్థలంలో ఏ మొక్కలు లేకపోతే పిచ్చి మొక్కలు మొలిసినట్టుగా ఏదైనా భూమిలో ఏ పంట వండాలంటే ఆ మొక్కలు నాటాలి. ఇప్పుడు మన యువత అంతా కుటుంబం వైపు, భార్యాభర్తలకు నిలబడడం వైపు, లేదా ఆర్థికంగా అభివృద్ధి చెందడం వైపు, చదువు వైపు, విలువల వైపు, ఉన్నతంగా ఎదగడం వైపు వెళ్ళే దిశగా లేదు, పెడదారి పడుతూ ఉన్నారు. అది మన ఇళ్ళలో ఆడపిల్లలు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. కనీసం భార్యా పిల్లల్ని ఇంటికాడ వదిలి ఒక రోజు 2 రోజులు ఏదైనా అవసరం మీద బయటికి పోవాలన్నా కూడా భార్యా పిల్లలు ఉన్నవాడు ఎవడు బయట కూడా నిద్రపోతలేదు. ఏ రాత్రి అయినా ఇంటికి పోవాలనేటువంటి అభద్రత, ప్రజలందరం అభద్రతన ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయి, మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి, అన్నదమ్ముల అనుబంధాలు పాడైపోతున్నాయి, భార్యాభర్తల ప్రేమానుబంధాలు పాడైపోతున్నాయి, పిల్లల్ని పెంచడంలో బాధ్యతలు కోల్పోతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా మూఢత్వంగా అజ్ఞానంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రజల్లో నాయకులందరూ సమాజాన్ని మెరుగుపరచడం గురించి ఆలోచించాలి, అది పక్కకి వెళ్ళిపోయింది. కేవలం ఓట్ల సమయంలో మనం ఓట్లు వేయించుకున్నామా, గెలిచామా, మళ్ళీ 5 ఏళ్ళు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజం ఎదుర్కొనే విషయాల మీద మాట్లాడుకోవాలి. కులాలకి మతాలకు అతీతంగా ఒకవైపు మన ప్రజలందరినీ ఆరోగ్యంగా కాపాడుకోవాలి, శారీరకంగా కాపాడుకోవాలి, మానసికంగా కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఒక సామాజిక ఉద్యమకారుడిగా, సోషల్ వర్కర్గా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను ప్రేమగా ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై భీమ్, జై హింద్. గ్రామానికి వచ్చేది కదా ఈ సందర్భంగా ఇక్కడ నరసింహులపేట మండలము ఎంతో చైతన్యవంతమైంది, త్యాగంతో కూడింది, పోరాటాలు చేసినటువంటి గ్రామం. ఈ గ్రామంలో మూఢనమ్మకాలు తొలగిపోవాలని, కులమత భేదాలు తొలగిపోవాలని, వేర్వేరు కులాల మధ్య కుల పట్టింపులు లేకుండా పెళ్ళిళ్ళు జరగాలని, ఈ ప్రాంత యువత ఆరోగ్యంగా ఉండి ఉద్యోగాలు సాధించాలని, అలాగే దోపిడీ పీడనకు వ్యతిరేకంగా ఈ ప్రజలు నిలబడాలని కోరుతాం. నాగర్ కర్నూలులో ఒక అమాయక ఘటన జరిగింది. ఈ మధ్య మన మూఢత్వం అనేది హిందుత్వ భావజాలంతో మూఢత్వంతో ఉన్నటువంటి వ్యవస్థలో మన అసలు కులాల మతాలు లేవు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అందరూ సమానమైనప్పుడు అని తెలిసినప్పటికీ కూడా అగ్రకుల అహంకారంతో 2 నెలల ప్రతికందను నిన్న మనం చూసిన నాగర్ కర్నూలు జిల్లాలో కాలు పెట్టి తొక్కి చంపేశారు అగ్రకుల రెడ్డి సామాజిక వర్గం బీసీల పైన. ఇలాంటి దాడులకు ఈ సమాజంలో రాజ్యాంగబద్ధంగా లేనప్పటికీ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి దీనిపైన మీ వంతు ఒకసారి గెలవిప్పాలని చెప్పి ఇక్కడ కోరుతున్నాను. ఈరోజు పెళ్ళి అనే ప్రక్రియ లేకపోతే నేను నాగర్ కర్నూలులో ఉండేవాడిని. దీనిపైన ఖండిస్తూ ఒక వీడియో కూడా పెట్టాను. అక్కడ మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పొల్మూరు రాజు నాయకత్వంలో ఉద్యమంలో పాల్గొన్నాము. వివిధ జిల్లాల్లో దీన్ని ఖండిస్తూ స్టేట్మెంట్స్ ఇచ్చాము. అయితే నా పర్సనల్ అభిప్రాయం మరోసారి మీ అందరి ముందు, రెడ్డి అంటే కులం తోక కాదు, రెడ్డి అంటే పాలకుడు, రెడ్డి అంటే భూమిని రక్షించేవాడు అని అర్థం ఉంది. ఈరోజు ఆ పని మనం అందరం చేస్తున్నాం, మనమందరం రెడ్డిలమే. కానీ కులాన్ని తోకగా రెడ్డిగా భావించే వాళ్ళలో కొద్దిమంది అహంకారాన్ని ఒళ్ళంతా పూసుకొని మేము రెడ్లమే పెద్దవాళ్ళము అనేటువంటి తలపొగరుతో ఇలాంటి ప్రవర్తనలు చేయటం వల్ల మిగతా రెడ్డి సమాజం అంతా దోషిగా నిలబడుతుంది. ఈరోజు రెడ్డిలంతా ఆర్థికంగా ధనవంతులుగాను, భూమి పరంగా భూస్వాములుగాను, రాజకీయంగా అన్ని పార్టీల్లోనూ పలుకుబడి కలిగిన వ్యక్తులుగాను, వ్యాపార రంగంలో సంపదతో ఉన్నారు. ఆసుపత్రులు,
మెడికల్ షాపులు, అలాగే స్కూళ్ళు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇలా ఏ రంగంలో తీసుకున్నా తక్కువ జనాభా ఉన్నటువంటి రెడ్లు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి ఉన్నారు. మరి ఎవడైనా కడుపు నిండిన వాడే కడుపు మండిన వాడి గురించి చూడాలి. ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందిన రెడ్డిలు మొత్తం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తేనే వాళ్ళకు ఒక గౌరవము. అలా కాకుండా తమకంటే తక్కువగా ఒక కులం ఉంది అనే భావన ఎప్పుడైతే వాళ్ళ మెదడులో ఉందో అప్పుడే మిగతా కులాల దృష్టిలో వాళ్ళు దోషులుగా ఖచ్చితంగా చిత్రీకరించబడతారు. ఇక్కడ 2 నెలల పసికందును అన్నడము, ఒక చాకలి ఆడపడుచుని కులం పేరుతో బండబూతులు తిట్టుకోవడము, దైవ దర్శనానికి వస్తే రాకుండా ఆపడము, మా అమ్మని ఇలా ఎందుకన్నారని అడిగినందుకు వాళ్ళని 4-5 గంటల పాటు ఒక రూమ్లో వేసి కొట్టడము, ఇది ఖచ్చితంగా కుల అహంకారము. అలాగే మతం పేరుతో, దేవుడి పేరుతో అహంకారము. చాకలి, మంగలి, ఎస్సీ, మాల, మాదిగ, లంబాడి, గోజ, గోండు ఈ జాతులు స్వాతంత్రానికి ముందు దోపిడికి, అస్పృశ్యతకు, అంటరానితనానికి, పీడనకు, వెలివేతకు గురైన జాతులు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయిన ఒక వ్యక్తిని కులంతో చూస్తున్నామంటే అంతకంటే నీచమత్వం ఇంకోటి ఉండదు. ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. మరి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్కడ వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని, ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని. దేవుడు అనేది నమ్మకము. ఆ నమ్మకానికి 100 రూపాయలు టోకెన్ పెట్టి అమ్ముకోవడం వల్ల దేవుడు చులకనవుతున్నాడు. 20 రూపాయల కొబ్బరికాయను మొన్న సమ్మక్క జాతరలో 60కి అమ్ముకున్న సందర్భము. మామూలు రేట్ల కంటేను వీళ్ళు వేలంపాట వాడుకొని వీళ్ళు వ్యాపారంగా దాన్ని మారుస్తున్నారు. నిజంగా భక్తి నుంచి డబ్బుని, భక్తి నుంచి అజ్ఞానాన్ని, భక్తి నుంచి రాజకీయాన్ని తీసేస్తే నిజమైన భక్తి సమాజానికి ఉపయోగపడుతుంది. ఈరోజు నాకు దేశభక్తి ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్న అజ్ఞానము, అంధకారం, మూఢనమ్మకాలపై పనిచేస్తుంది. మనకి గ్రామ భక్తి ఉంటుంది. అరే మన గ్రామంలో వాడు చెడిపోతున్నారు అంటే వాడిని కంట్రోల్ చేస్తాం. మన గ్రామంలో వాళ్ళు తిండికి లేక తప్పుతున్నారంటే 4 బియ్యం ఇస్తాం. లేదా ఒక అనాథ శవం చచ్చిపోయిందంటే అందరం తలా ₹1 వేసుకొని దానం చేస్తాం. ఓ బిడ్డ సీటు సంపాదించిందంటే తలా 500 వేసుకొని ఫీజు కడతాం. లేదా ఒకరు ఇల్లు లేని వాళ్ళు ఉంటే అందరం కలిసి కడతాం. అందరం కలిసి పశువులాగా కాకుండా మనుషులాగా జీవించాలి. కాబట్టి నాగర్ కర్నూలులో జరిగింది దుర్మార్గమైన సంఘటన. ఇలాంటివి కోకోలలో జరుగుతూనే ఉంటాయి. నేను నా జీవితంలో ఇలాంటి కోకోలలో చూశాను. రేపు రానున్న రోజుల్లో కూడా మళ్ళీ పునరావృతం అవుతాయి. దీన్ని రెడ్డిలకు, చాకలికి, రెడ్డికి, బీసీకి మారుస్తారు. కానీ ఆ తల్లి ఎందుకని ఆ గుడికి వెళ్ళింది? గుడిలో కూడా వివక్ష ఎందుకుంది? అంత 2 నెలల పాపను పట్టుకొని గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పాపను చాలా ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. 1-2 ఏళ్ళైనాక దేవుని దగ్గరికి పోతే ఏమో 2 నెలల పసుకందుని తీసుకొని పోవాలా అంత జనంలోకి? ఇలా అంటే అరే సచ్చినోడి గురించి సింపతి చెప్పకుండా నువ్వేమో వెరైటీగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. మాట్లాడతా, అది నా బాధ్యత. 2 నెలల పసికందులు కాదు, 6 నెలల చిన్నపిల్లలు కూడా 10 మందిని కానీ తీసుకుపోదని శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఆర్డర్ జీవో పాస్ చేయాలి. ఎంతోమంది అమాయక చిన్న పిల్లలు తొక్కిసలాటంలో చచ్చిపోతూ ఉన్నారు. పోలీసు వారికి ముందే సమాచారం వేయాలి. ఆ దేవస్థాన నిర్వాహకులు ఎన్ని వేల మంది వస్తారో. అలా కాకుండా శ్రీకాకుళంలో కూడా వేలాది మంది ఒకేసారి వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు చూడాలి. ఈరోజు ఉత్తర ద్వారం తెరుస్తారు, ఈరోజు దక్షిణ ద్వారం తెరుస్తారు. ఆ టైంలోనే దేవుని చూస్తే పుణ్యం. అరే మనిషి ప్రేమిస్తే పుణ్యం వస్తుంది, దానం చేస్తే పుణ్యం వస్తుంది, సహాయ సహకారాలు అందిస్తే బతుకున్నప్పుడే స్వర్గం ఉంటుంది. మనిషి ఇక్కడ మోసాలు, దగ, కుట్రలు చేస్తూ, అవినీతికి పాల్పడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, అక్రమ సంబంధాలు పెట్టుకొని మద్యం సేవిస్తూ, పక్కోడు ఎదుగుతుంటే చూడకుండా ఓర్వలేకపోవడము, ఇంకోటికి పుల్లలు పెడుతూ, వానికి వాడు అవ్వయ్యకు తిండి పెట్టక, అన్నదమ్ములకు గౌరవించక, తోటి వాళ్ళను మేము గౌరవించకుండా, తన పిల్లల్ని కూడా చక్కగా పెట్టకుండా ఎదవల్లాగా బతుకుతూ చచ్చిపోయినాక స్వర్గం గురించి, చచ్చిపోయినాక ఇప్పుడు చేసే దాన ధర్మాలు, పుణ్యాలు, దైవ దర్శనాలు, మనుషుల దర్శనాలు కావాలి. మానవత్వం వెల్లివిరియాలి. నీ కుటుంబమే స్వర్గంగా మారాలి, ఈ జీవితమే స్వర్గంగా మారాలి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని స్వర్గంగా మార్చుకోవాలి. 2-3 నెలల పసికందులను పట్టుకపోయి అప్పుడు ఏంది? తల్లి నిర్లక్ష్యం ఉంది, వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం ఉంది, శిశు సంక్షేమ శాఖ నిర్లక్ష్యం ఉంది, ఆ రెడ్ల నిర్లక్ష్యం ఉంది, అక్కడ దేవస్థానం కమిటీ నిర్లక్ష్యం ఉంది, చివరికి దేవుడి నిర్లక్ష్యం ఉంది, ఆ పూజారి నిర్లక్ష్యం ఉంది. కాబట్టి అందరూ ఆలోచించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా ఒకవైపు చట్టపరంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ఇంకోవైపు ప్రజా సంఘాలుగా మనం కూడా దీన్ని చర్చించాలి. అది మాత్రం నా వ్యక్తిగత ఈరోజు నరసింహపేట మండల కేంద్రానికి ఇచ్చేసినటువంటి ఆధునిక సంఘ సంస్కర్త, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారు
ఇక్కడికి విచ్చేసి ఇక్కడ యువతకు ఇక్కడ ఉన్నటువంటి వివిధ సామాజిక సంఘాల వారు ప్రతి ఒక్కరికి చైతన్యపరిచినందుకు మీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా నిన్నగాక మొన్న నాగల్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సంఘటన గురించి అన్నవాళ్ళు వివరించిండ్రు. దీని పట్ల వెంబటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ యొక్క సంఘటన నుంచి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే అన్న, ధన్యవాదాలు. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలని కాపాడుకుందాం, మానవత్వాన్ని కాపాడుకుందాం. మనిషి వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాలు. లాస్ట్ సీరో అందరికీ జై భీమ్, జై భీమ్ అన్నారు. చాలా మంది యాకన్నులు ఉన్నట్టున్నారుగా. దానికి మొత్తం ఏంటో ఈ పక్కది మధ్యలో తీసి అప్పుడు అందరికీ జై భీమ్, ముంబై జై భీమ్ అన్నాలు. జై భీమ్. చాలా మంది యాకన్నులు ఉన్నట్టున్నారుగా. जोड़े हेयर दिगर दिगारे गोनी मणि के ओसे चढ़ रहे रखना झाला हां जी कोई हम सा ओसे चढ़ रहे रखना झाला ये बेवड़ बहुत बेमड़ बहुत बेमड़ बेमड़ खाओ खाओ अब हट है जोहर बाबा साहेब अंबेडकर సైతం బాబా సాహెబ్ ఆలోచన విధానాన్ని సైతం బాబా సాహెబ్ ఆలోచన విధానాన్ని అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నా పేరు మంగళపల్లి శ్రీకాంత్, మహబూబాబాద్ జిల్లా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మా జిల్లా కార్యదర్శి ఉపేంద్రక్క వాళ్ళ కూతురి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ అన్న గారు, సుజాత టీచర్ల గారు ఆ కార్యక్రమానికి హాజరై దారిలో వివిధ గ్రామాలను సందర్శిస్తూ నర్సలపేట గ్రామానికి వచ్చి ఇక్కడ హాస్టల్ పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడి సైకాలజీ క్లాస్ ఇచ్చి వాళ్ళకు ఫ్యూచర్ ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, చదవాలో అని సైకాలజీ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నరేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జైబీ. రైట్ పోదామా ఇప్పుడు మేము పోయే దారిలో ఉన్నదా వ్యతిరేక దిశలో బాగుంది? అయ్యా మరి ఎట్లా ఇప్పుడు నేను నన్ను ఇడిచిపెడుతున్నావా ఇంటికి గుంజుకుపోతావా? సంతోషం. అక్కడ తమ్ముడు గారు తిరుమలగిరిలో క్యాన్సిల్ చేస్తావా?